ఎస్టీ ఎరుకలకు ఎస్టీ ఎరుకలకు ఎస్టీ ఎరుకలకు ఖమ్మం జిల్లా కల్లూరు మేజర్ గ్రామ పంచాయతీ కల్లూరుకి మున్సిపాలిటీ అయిన సందర్భంగా ఈరోజు 4వ వార్డు అయిన సుమారు 1000 ఓట్లు ఉన్న వాటికి ఎస్టీ జనరల్ అయినది. అంటే ఈ ఎస్టీ జనరల్ వల్ల ఎస్టీ ఎరుకుల కులానికి సంబంధించిన వారు మాకు ఒక చిన్న అవకాశం ఏంటంటూ ఒక విద్యావేత్త చదువుకున్న వ్యక్తి నాగరాజు బిఏ బిఈడి ఎల్ఎల్బి నట అతను మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఉన్న 3 సీట్లలో ఎస్టీకి 2 పోయింది, మాకు ఒకటి ఇవ్వండి ఈ జనరల్ అని మరి ప్రభుత్వాన్ని నాయకుల్ని ప్రజల్ని వారు అభ్యర్థిస్తున్నారు. ఇప్పుడు ఆయన యొక్క అభిప్రాయం ఏంటి, ఆయనకి ఏం కావాలి, ఈ ఎస్టీ ఎరుకల కులానికి చెందిన వాళ్ళకి ఎందుకు సీట్ ఇవ్వాలి ఆయన మాటలోనే. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఇప్పుడు మీరు ఒక ఎస్టీ ఎరుకలకు సంబంధించిన మీరు మేము బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ మీడియా ద్వారా నాయకుల్ని అభ్యర్థిస్తున్నారు. అసలు మీకు ఎందుకు ఇవ్వాలి, మీ జనం ఎంత, మీ విద్య ఏంటి, మీకు అవకాశం ఇస్తే మీ ప్రజలకి న్యాయం చేస్తారు? నా పేరు మేచర్ల నాగరాజ్ సార్. నేను ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంఏ బిఈడి ఎల్ఎల్బి చేస్తున్నాను. విషయం ఏంటంటే నూతనంగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీలోని ఏర్పడింది. అయితే దానికి సంబంధించిన 20 వార్డుల్లోని 3 వార్డులు వచ్చేసి 4వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు ఎస్టీ జనరల్కి కేటాయించబడ్డాయి. అయితే ఈ 3 ఎస్టీకి జనరల్లో కేటాయించబడ్డాయి కాబట్టి 2 అంటే 6వ వార్డు, 7వ వార్డు ఎస్టీ సామాజిక వర్గం సంబంధించిన లంబాడి వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఇప్పుడు 4వ వార్డులో కూడా ఎస్టీ వాళ్ళకి ఎస్టీ లంబాడి వాళ్ళకి కేటాయించాలి అని ప్రచారం జరుగుతుంది. మా వర్గానికి ఏంటంటే ఎరుకుల సంఘం తరఫున మేము నుంచొని మేము కూడా మా వర్గం కూడా ఉంది ఈ రాష్ట్రంలో కూడా మేము కూడా ఒక ఎరుకుల సంఘం నుంచి కూడా మేము పోటీ చేసి మేము వెనకబడి ఉన్న కులాలం కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి మాకు ఆ కేటాయించిన 4వ సీట్లో కూడా 2 ఎస్టీ లంబాడి వర్గం సామాజిక వర్గానికి కేటాయించినా కూడా ఆ ఒక్క సీటు మాకు కేటాయించి చేయడం వలన ఏంటంటే ఇప్పుడు నేను చాలా వరకు నేను చదువుకున్నాను కాబట్టి మా సమాజ వర్గంలోనే ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మా వాళ్ళు చదువు పరంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని విషయాల్లో కానీ వెనకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున నేనుండి ఆ 4వ వార్డులో జనరల్గా నేను నిలబడి గెలిచి మా యొక్క సమస్యలు ఏదున్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలన్నీ నేను దగ్గరుండి తీర్చాలనే ఉద్దేశంతో నేను కంకణం కట్టుకొని నేను ఈ బరిలో దిగుదామని నేను అనుకుంటున్నాను సార్. కావున ఏందనంటే ఇప్పుడు ఏ విషయమైనా సరే మా విలేజ్లోని ఏదన్నా సరే మా విలేజ్లో కానీ ఏ సమస్య వచ్చినా కూడా ఏ పెద్ద నాయకుల దగ్గర పైన ఏమన్నా సమస్యలు తీరట్లేదు. కారణం ఏంటంటే మేము మా వర్గం వరకు చాలా వరకు ఓట్లు 400 దాకా ఉన్నాయి. మా ఎస్టీ ఎరుకులకు సంబంధించిన వాళ్ళు అయితే 400 ఓట్ల దాకా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మాకు ఆ అవకాశం మాకు ఇస్తే సద్వినియోగం చేసుకొని మా యొక్క సమస్యలు మేమే తీర్చుకొని మా యొక్క సమస్యలు తీర్చుకోవడం వల్ల మేము కూడా సమాజంలో ఉన్నామని గుర్తించగలరని మేము ప్రార్థిస్తున్నాం సార్. ఓకే, విన్నారు కదా. ఎప్పుడైనా సరే మేము ఊరికి వెలివేయబడ్డట్టుగా చాలా దూరంగా ఉంటున్నాము, మమ్మల్ని ఒక ఎరుకుల వాళ్ళు చీచా అనే దృష్టితోనే చూస్తున్నారు తప్ప మాకు ఎటువంటి అవకాశాలు కల్పించట్లేదు. ఇప్పుడు కొత్తగా నూతనంగా వచ్చిన ఈ మున్సిపాలిటీ కారణంగా మాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మేము వినియోగించుకోవడానికి మాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి అంటూ ఇక్కడ యువకులు కోరుతున్నారు. అసలు ఇంకేం కావాలో వీళ్ళ మాటలు ఉంది. సార్ నమస్కారం సార్, మీకేం కావాలి, మీ కులం ఏంటి, మీరేమని అధికారులు అభ్యర్థిస్తున్నారు? సార్ నా పేరు రమేష్ సార్, మాది ఎరుకుల కులం, మాది 4వ వార్డుగా ఈసారి నాగరాజు నిలబెడదామని చూస్తున్నాం సార్. ఆయన చదువుకున్న వ్యక్తి, ఎంఏ ఎల్ఎల్బి చేశాడు ఉస్మానియా యూనివర్సిటీలో. అలాంటి వ్యక్తి అయితే సమస్యలు తెస్తుంటారు. మీ ఎన్నికల కోర్సులు అంటే చాలా చీప్గా చూస్తున్నారు సార్. తట్టా పుట్ట అల్లుకోవటమే వీళ్ళు రాజకీయాల్లో ఎందుకు ఎదుగుతారు, వీళ్ళ రానివ్వడని చెప్పి చాలా మంది చూస్తున్నారు సార్. అలా కాదు, కొత్త తరం వస్తుంది, చదువుకున్న వాళ్ళు వస్తున్నారు కాబట్టి మాకు కూడా రాజకీయాల్లో అవకాశం కల్పించాలి, మేము కూడా ముందుకు రావాలి. ఎన్నికల కులం అంటేనే చాలా చిన్న చూపు చూస్తున్నారు సార్. అందుకోసమనే
చదువుకున్న వ్యక్తిని, బాగా తెలిసిన వ్యక్తిని, ఆయన మంచిగా చదువుకున్న వ్యక్తి, ఎవరు అడిగినా సాయం చేసే గుణం ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని నిలబెడితే గెలుస్తారని చెప్పేసి తప్పకుండా ఆయనకి అవకాశం కల్పించాలని మన ఎమ్మెల్యే గారిని, మంత్రుల్ని, మన ఖమ్మం జిల్లా మంత్రులందరినీ సవినయంగా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అదే విధంగా ఇక్కడ మరో ఎస్టీ మహిళ ఉన్నారు. అమ్మ, మీకు ఎటువంటి అవకాశాలు కల్పించాలి, మీకు సీట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు? ఇక్కడ ఒక ఎస్టీ ఎరుకల మహిళ ఉన్నారు. ఆమె అభిప్రాయం ఏంటి, ఆమె బాధ ఏంటి, ఆమె ఈ రాజకీయ నాయకుల్ని, ఈ ప్రభుత్వాన్ని ఏం కోరుతుందో ఆ మాటలు. అమ్మ నమస్కారం. మీ పేరేంటమ్మా? మీరు ఇక్కడ ఏంటికి వచ్చారు? మాకు ఎస్టీ రిజర్వేషన్ లోని మా ఎరికల అండి, ఎరికల వాళ్ళలో ఒక మనిషిని ఎన్నుకున్నాం మేము. ఆయన నిలబెట్టుకున్నాము. మాకు మంచి జరగట్లేదు. ఏది ఈయన్ని గెలిపించుకుంటే మాకు మంచి చెడు అన్ని చేస్తారని మేము ఒక ఆలోచనతో మా ఎరికల క్యాస్టీలోనే ఒక మనిషిని నిలబెట్టుకున్నాం. ఆయన చదువుకున్నాడండి, ఎంఏ చేశాడండి. అతను నిలబెట్టుకుంటే మాకు అన్ని అవకాశాలు కల్పిస్తారని మేము ఆలోచిస్తున్నాం అండి. మాకు రోడ్లు బాగోలేదు, ఇల్లు లేవు, నీళ్లు కారిపోతున్నాయి, ఇళ్ళని కారిపోతున్నాయి. మాకు కొమ్మనాయ సాగర్ ఉన్న టైంలో మాకు ఇల్లు వచ్చినాయండి. ఆ ఇల్లు కారిపోతున్నాయి. అవి అసలు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి, డ్రైనేజీలు పాడైపోయినాయి. మా పిల్లలు చదువుకున్నా కూడా మా చదువులు కూడా ఇబ్బంది పడిపోతున్నామండి. మేము చాలా వరకు ఇబ్బందులో ఉన్నాం. మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. మమ్మల్ని గెలిచిన వాళ్ళు గెలిపించుకొని, మేము ఓట్లు వేసుకొని గెలిపించుకుంటున్నారు. మేము గెలిచాక ఎవరు మహా వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతున్నాం తప్ప మమ్మల్ని అసలు అనేది పట్టించుకోవట్లేదు. మాకు అనేది ఒక అవకాశం కల్పించమని, మా ఎరికల వాళ్ళని గెలిపించుకున్నామని మేమందరం మా కులమంతా ఒక దగ్గర ఉన్నామండి. దాన్ని ఒక దారి తీసుకురావాలని మీకు అందరూ కోరుకుంటున్నామండి. అమ్మ, ఈ నాగరాజు నిలబెట్టడం మీకు ఇష్టంగా ఉందా? అందరం ఇష్టమేనండి. చదువుకున్నవాడు కట్టి ఎన్ని ఏదైనా చేస్తాడు అని నిలబెట్టుకుందాం అనుకుంటున్నాం. ఓకే అమ్మ, ఈ నాగరాజు చదువుకున్నాడు, మీ అందరికి సుపరిచితుడు, మరి గోల్డ్ మెడలిస్ట్, ఎంఏ బిఎడ్ చేసిన అంటారు. మీకు ఇష్టమైన ఇష్టమేనండి. మేము అబ్బాయిని ఎన్నుకున్నామని అనుకున్నాం. అబ్బాయి కావాలండి, మాకు అబ్బాయి కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు అన్ని పనులు చేసి పెడతామని ఆలోచనతో విన్నారు కదా, మాకంటూ అవకాశం వచ్చింది. ఓ విద్యావంతుడు, ఓ సామాజిక కార్యకర్త, మా యొక్క బాధలు తెలిసిన ఒక ఎరుకల కులానికి చెందిన వ్యక్తి. కాబట్టి మేము మా తరపున ప్రశ్నించేందుకు ఒక విద్యావంతుడు, ఒక తెలివి కలిగిన వ్యక్తి, ఒక ప్రశ్నించగలిగే సత్తా కలిగిన వ్యక్తి కావాలి అంటూ ఈ ఎరుకల జాతికి చెందిన ఎరుకల సంఘానికి, ఎరుకల సోదరులు సోదరిమణులందరూ కూడా కోరుకుంటూ మా జాతికి చెందిన ఒక అతనికి అవకాశం ఇవ్వండి. మా జాతిలో కూడా ఉన్నత స్థాయి చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అతనే ఈ యొక్క నాగరాజు, ఎంఏ బిఈడి ఎల్ఎల్బి. కాబట్టి మాకు ఎంత జాబులు వచ్చినా, ఎన్ని ఉద్యోగాలు వచ్చినా, ఏ స్థాయిలో వచ్చినా ప్రతి ఒక్క అధికారి కూడా ఎవరైనా సరే రాజకీయ నాయకుడి యొక్క ఆదేశానుసారమే పనిచేస్తాడు తప్ప ఒక ఏ అధికారిలో ఏ స్థాయిలో ఉన్నా కానీ ఏ పని చేయట్లేదు. కాబట్టి యువతగా మేము ముందుకు వచ్చి మేము కూడా రాజకీయాల్లో పోటీ బరిలో నిలిచేందుకు సిద్ధం అంటూ వచ్చిన ఈ యువకుడికి మీరు సీట్ ఇవ్వాలి అని అంటూ ఆ యొక్క యువకుడు, అదేవిధంగా ఆ ఎస్టీ ఎరుకల జాతికి చెందిన ప్రజలందరూ కూడా వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆర్కేతో ఎస్ న్యూస్ శ్రీనివాస్, ఖమ్మం జిల్లా కల్లూరు స్థానిక మున్సిపాలిటీ కల్లూరు.